బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నమలైకి బిగ్ షాక్. అన్నమలైకి టికెటే ఇవ్వలేదు బీజేపీ. 27 మందితో ఇటు తమిళనాడులో బీజేపీ తొలి జాబితాను విడుదల చేశారు. ఇటు కోయంబత్తూర్ నార్త్ లేదా మధుకుర్చి ఇక్కడి నుంచి అన్నమలై పోటీ చేస్తారంటూ మొదట ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి కోయంబత్తూర్ నార్త్ సీటు నుంచి వనతి శ్రీనివాసన్ పోటీ చేస్తున్నాడు. ఇటు మొడకుర్చి నుంచి ఇటు కీర్తిక శివకుమార్కు అవకాశం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఇటు కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిన అన్నమలై ఇటు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెరిగినప్పటికీ ఒక్క సీటు గెలవకపోవడంపై ఇటు హైకమాండ్ సీరియస్ అయింది. మరోవైపు అన్నమలై తీరుతో ఇటు మిత్రపక్షాలు దూరమవుతున్నాయి. అలాగే బీజేపీ హైకమాండ్ కూడా అదే భావిస్తున్నట్టు తెలుస్తుంది. 2025 ఏప్రిల్లో ఇటు బీజేపీ చీఫ్ పదవికి అన్నమలై రాజీనామా చేశాడు. పార్టీలో క్రమంగా ఇటు అన్నమలై ఇమేజ్ని తగ్గిస్తూ వచ్చింది హైకమాండ్. అన్నమలై రాజకీయ ప్రస్థానం ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం అత్యంత వేగంగా సాగింది. ఒక ఐపీఎస్ అధికారిగా ఇటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయాల్లోకి రావడం వెనుక ఉన్న ప్రధాన ఘట్టాల గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు అన్నమలై దీనికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆ ట్వీట్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద బీజేపీ తమిళనాడు విన్నింగ్ క్యాండిడేట్స్ అనౌన్స్డ్ ఫర్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్. సో మొత్తం మీద క్యాండిడేట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు. దాని తర్వాత దే క్యారీ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్ ఆఫ్ తమిళనాడు హూ ఇస్ టైర్డ్ ఆఫ్ కరప్షన్, కంప్లసెన్సీ అండ్ డిఎంకేస్ బిట్రేయల్. సో మొత్తం మీద ఇక్కడ తమిళనాడులో ఉన్న కరప్షన్కి అలాగే డిఎంకే ప్రజలను ఎలా మోసగిస్తుందో దాని గురించి ఆలోచించే ప్రతి అన్నా చెల్లి కోసం వీళ్ళు ఆ ఫైట్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటూ, అలాగే అండర్ ద విజనరీ లీడర్షిప్ ఆఫ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, India has moved forward with strength, scale and purpose while the nation progresses. Tamil Nadu has been held back by a failed, arrogant and self-serving DMK government. I as a Karyakarta will stand shoulder to shoulder and campaign for all our winning BJP and other NDA candidates with the aim of 210 seats in the upcoming assembly elections. So ఒక కార్యకర్తగానే నేను ప్రతి ఒక్కరి కోసం నేను క్యాంపెయినింగ్ చేస్తాను. బీజేపీ గెలవడానికి అలాగే ఎన్డీఏకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ గెలవడానికి కూడా నేను కృషి చేస్తాను అంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఒక బీజేపీ చీఫ్గా ఉంటూ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చాడు. ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న తనని బీజేపీకి ఇటు తమిళనాడు బీజేపీకి చీఫ్, ఆ చీఫ్ హోదా నుంచి ఒక్కొక్క మెట్టు తనని దించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక కార్యకర్తగానే మొదలుపెట్టాను. నేను కార్యకర్తగానే ఇటు అందరికీ సపోర్ట్ చేస్తాను. క్యాండిడేట్స్ అందరినీ గెలిపించే ప్రయత్నం చేస్తాను. 210 సీట్లని కైవసం చేసుకోవడమే టార్గెట్. ఇటు ఎన్డీఏ క్యాండిడేట్స్ కావచ్చు అలాగే బీజేపీకి సంబంధించిన వారందరినీ అంటూ, అలాగే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీడర్షిప్లో ఇవన్నీ చేయాలనుకుంటున్నానంటూ మొత్తానికైతే సెన్సేషనల్. ఇటు తను మాత్రం బీజేపీకి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ తను మొదటగా ఒక 2 ప్లేసెస్ నుంచి తను ఫైట్ చేసే అవకాశం ఉంది, తను నిల్చునే అవకాశం ఉంది అని అనుకున్న ఆ ప్లేసెస్ని కూడా ప్రస్తుతానికి, ఆ సీట్లను కూడా ప్రస్తుతానికి బీజేపీ వేరే వాళ్ళకి అలొకేట్ చేసింది. మొత్తం మీద తనకి అసలు సీటే ఇవ్వని పరిస్థితుల్లో కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది? ఒక్క మెట్టు తనని వెనకకి దించుతున్నారు. అయినా కూడా తను ఒక కార్యకర్తగానే మొదలుపెట్టాను, అదే పొజిషన్లో ఉంటానంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద ఒకసారి తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇటు ఐపీఎస్ అధికారిగా మనం చూస్తే కనుక 2011 నుంచి 2019 దాకా అన్నమలై 2011 బ్యాచ్లో ఇటు కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా మొత్తానికైతే తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. కర్ణాటకలోని ఉడిపి, చిక్మంగళూరు ఈ జిల్లాల్లో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఇటు నేరస్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తుంది. కర్ణాటక సింగం అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. మరి ముఖ్యంగా ఇటు యూత్లో కూడా ఒక మంచి ఫాలోయింగ్ ఉండేది అతనికి. దాని తర్వాత ఇటు రాజీనామా చేసి దాని తర్వాత 2019లో అన్నమలై ఇటు ఐపీఎస్ పదవికి రాజీనామా చేశాడు. తర్వాత ఆ టైంలో రాజీనామా చేస్తున్న సమయంలో మనం చూస్తే ఒకసారి ఇటు బెంగళూరు సౌత్ డీసీపీగా పనిచేస్తుండేవాడు.
రాజీనామా తర్వాత తన సొంత ఊరు తమిళనాడుకు సంబంధించిన తన సొంత ఊరు కరూర్కి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానని, ఒక సామాజిక సేవ చేస్తానని ప్రకటించారు. వి ద లీడర్స్ అనే ఒక ఫౌండేషన్ని స్థాపించి యూత్కి ఒక మార్గనిర్దేశం చేయడం ప్రారంభించాడు. దాని తర్వాత 2020లో ఇటు బీజేపీలో చేరాడు. రాజీనామా చేసిన 1 ఇయర్ తర్వాత, ఏడాది తర్వాత, ఇటు ఆగస్టు 25, 2020న ఇటు ఢిల్లీలో ఒక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో ఇటు అఫీషియల్గా బీజేపీలోకి చేరాడు. దాని తర్వాత ప్రధానమంత్రి మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో తాను రాజకీయాల్లోకి వచ్చానంటూ ఆయన ప్రకటించాడు. దాని తర్వాత ఒకసారి మనం చూస్తే ఇటు 2020 నుంచి 2021కి పార్టీలో చేరిన ఒక 1 ఇయర్లోనే ఒక సామాన్య కార్యకర్త నుంచి మొదలుపెట్టుకొని డైరెక్ట్గా తమిళనాడుకు సంబంధించిన బీజేపీ చీఫ్గా ఎదగడం 1 ఇయర్లోనే చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ అని చెప్పొచ్చు. దాని తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాడు. అరవకుర్చి అనే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. కానీ డిఎంకే అభ్యర్థి చేతుల్లో ఆయన ఓడిపోవడం. కానీ తను పార్టీ పగ్గాలను చేతిలోకి తీసుకున్న తర్వాత, ఇటు పార్టీ స్టేట్ చీఫ్గా పార్టీ పగ్గాలను ఇటు చేతిలోకి తీసుకున్న తర్వాత ఇటు ఓటు పర్సంటేజ్, బీజేపీకి సంబంధించిన ఓటు పర్సంటేజ్ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఓటు పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. అంటే బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరిగింది. అంతగా ఆదరణ పెరిగిన తర్వాత కూడా మరి ఇప్పుడు ప్రస్తుతానికి 2024లో పెద్దగా సీట్లేం సాధించకపోయినా ఓటు పర్సంటేజ్ మాత్రం ఇంక్రీజ్ చేయగలిగాడు. కానీ 2025కి ఒక్కసారి మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి తనకి అసలు ఒక సీటు కూడా అలోకేట్ చేయకపోవడం, దానిపై మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, ఎలా చూడాలి? ఒక 1 ఇయర్లోనే మ్యాసివ్ గ్రోత్ని చూసాం. ఒక ఐపీఎస్ క్యాడర్ నుంచి వచ్చాడు. దాని తర్వాత ఇటు పార్టీలో సెంట్రల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతూ